మరి యొక్క దినాన్ని మా జీవితంలో అనుగ్రహించావు ప్రభా! నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా! అనేక మంది బిడ్డలు ఇక్కడ చేరి నిన్ను స్తుతించి నిన్ను గనపరుస్తున్నారు. వారిని బట్టి నీకు వేలాది వందనాలు. ఇంతవరకు ప్రార్థన చేసినటువంటి బిడ్డలు ప్రభా! నువ్వు నీ ప్రార్థనని నీ సన్నిధికి చేర్చుకుని ఉన్నావు ప్రభా! నీకు వందనములు. తగిన సమయంలో ఉత్తరమిచ్చే దేవుడివని మేము నాయనా ఆనందిస్తున్నాం ప్రభా! నీకు వందనాలు. అలాగే నాయనా అనేక మంది బిడ్డలు ప్రార్థనతో నాయనా పాటలతో నిన్ను స్తుతించారు ప్రభా! వాటిని బట్టి కూడా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా! నీ వాక్యం వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా! నాయనా మమ్మల్ని సిద్ధపరచండి. మరి వాక్యాన్ని వినడానికి కావలసినటువంటి నాయన ఆసక్తిని అనుగ్రహించండి ప్రభా! ఎవరైతే వాక్యాన్ని చెప్పడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావో ఆ బిడ్డని ప్రభా ప్రత్యేకంగా నీ దీవెనలతో నింపండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని అందించమని వేడుకొనుచున్నాము. వాక్యం వినివారుగా మాత్రమే కాకుండా ప్రభువా ఆ వాక్యాన్ని గైకొని దాన్ని అర్థం చేసుకొని మా మనసులో భద్రం చేసుకొని దాని ప్రకారము జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఆ వాక్య ప్రకారము జీవిస్తూ అనేక మందికి నీ యొక్క వెలుగుని చూపించగలిగే బిడ్డలుగా ఉండేటట్లు సహాయం చేయండి. ఎంతో మంది బిడ్డలు ఇంకా నశించిపోతున్నారు నీ వాక్యం వినకుండా, అర్థం చేసుకోకుండా. ప్రభా అటువంటి వారిని అందరినీ రక్షించమని వేడుకొనుచున్నాము. మరి మరొక్కసారి ఈ సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వాక్యం చెప్పే బిడ్డను కూడా సిలువ చాటు మరుగుపరచమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ రూత్ సునీల్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సిస్టర్ రూత్ గారు రిటైర్డ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్. వారి ప్రియమైన భర్త బ్రదర్ సునీల్ గారు వైద్య విభాగంలో రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ప్రస్తుతం వారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. 1983లో నర్సింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే రూత్ గారు ప్రభువైన యేసుక్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు దేవుని రాజ్యం కొరకు శక్తివంతమైన సాధనంగా ఉంటూ ఉన్నారు. సునీల్ మరియు రూతు గారు వందలాది కుటుంబాలకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. వారి ఇల్లు ఒక ఓపెన్ హోమ్. బైబిల్ సాహిత్యం చదవటం మరియు తోట పని రూతు గారి హాబీలు. రూతు మరియు సునీల్ గార్లకు 2 కుమారులు, జాన్ పాల్ మరియు జాషువా పాల్. వారందరూ కుటుంబంగా యుఈఎస్ఐ విద్యార్థుల పరిచర్యలో పాల్గొంటున్నారు. వారిని ప్రేమతో మొదటిసారి మనకి వాక్యాన్ని బోధిస్తున్నారండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. క్రైస్తలాడండి. చెప్ప ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ మధ్య ఉండడం సంతోషకరం. మంచి పాటలు పాడారు. మరి రత్నాకర్ బ్రదర్ కూడా ఆమె నా పక్షంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి మరి బ్రహ్మయ్య అడిగినప్పుడు మీ మధ్య ఉండడంకి దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మీ మధ్యలోకి వచ్చాను. ఈ సమయంలో మనం చూసినట్లయితే బైబిల్ అంతట్లో కూడా సారాంశము ఒక కుటుంబంతో మొదలైనట్టుగా మనం చూస్తామన్నమాట. ఆది కాండంలో ఒక కుటుంబం మొదలవుతుంది. ఆ కుటుంబము మరి జలప్రళయం దాకా కూడా కుటుంబాలుగా అనేక వంశాలుగా ఏర్పడతాయి. మళ్ళీ జలప్రళయంలో మొత్తానికి దేవుడు కంప్లీట్గా ఈ సృష్టిని అంతటిని కూడా తన హృదయ వేదనను బట్టి, ఆయన సంతాపం నొందిన దాన్ని బట్టి సంపూర్ణంగా నశింపజేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఒక కుటుంబం ఆయనకి కనబడుతుంది. అది నోవాహు కుటుంబం. అలాగా ఆ నోవాహు కుటుంబం తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసిన నిబంధనను బట్టి ఈ భూలోకాన్ని నేను అలా చేయనని ఆయన నిబంధన చేస్తారు నోవాహుతో. దాన్ని బట్టి అది కొనసాగుతూ వస్తుంది. అలాగైతే మరి బాబేలు దగ్గర తిరిగి వాళ్ళ అందరినీ కూడా తారుమారు చేసినప్పుడు
దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క షేము వంశంలో నుంచి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబం ద్వారా సకల జనులు ఆశీర్వదించబడాలని, భూమి అందున్న సమస్త దేశములు సమస్త వంశములు ఆశీర్వదించబడాలని అబ్రహాము కుటుంబాన్ని ఏర్పరచుకొని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుటుంబం యొక్క ప్రాధాన్యతని మనం చూసినప్పుడు ఆ కుటుంబానికి చాలా ప్రాధాన్యతని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా దేవుని చేత వాడబడినట్టుగా కూడా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ దినాన మీకు నేను మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో క్రిస్మస్ని ప్రీ క్రిస్మస్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఇంకో 10 days అయితే మనం అందరం కూడా ప్రీ క్రిస్మస్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ క్రిస్మస్ సీజన్లో మీకు ఒక క్రిస్మస్ ఫ్యామిలీని మన మధ్యలో పరిచయం చేయాలని, మీ మధ్యలో పరిచయం చేయాలని, ఆ క్రిస్మస్ ఫ్యామిలీ ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అన్న విషయాలు, కొన్ని విషయాలు మనం ధ్యానించాలని అనుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మహాపరిశుద్ధుడవగు మా తండ్రి, మహోన్నతుడవైన మా యేసుక్రీస్తు ప్రభువా, దయగల మా దేవ, మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభు. ఈ సమయంలో మా మధ్యలో మీరున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియ తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాలం దేవ మీ సన్నిధికి చేర్చిన దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఇదంతా ఆశీర్వాదకరం. ఉదయకాలం దేవ మిమ్మల్ని దర్శించుకోవడం, మీ వాక్యం చేత మమ్మల్ని నింపుకోవడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మరి మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు రాజా. మీ వాక్యం 2 అంచులు గల ఖడ్గం తండ్రి, మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, నన్ను మిస్సలో చాటున మరుగుపరుచుకోండి. ప్రియ తండ్రి దేవా, మాకు క్షేమం దయచేదురని దేవా, పరిశుద్ధాత్మ దేవుడవుగా మీరు మా మధ్యలో ఉండి మాకు బోధింతురని, ఏవైతే మీరు మాట్లాడతారో అలాగూ జీవించడానికి కూడా మీ కృప మాకు అనుగ్రహించుదురని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్ ఫ్యామిలీ అనగానే మీకు అర్థమైపోయి ఉంటది మరి నేను ఎవరిని గురించి మాట్లాడుతా ఉన్నాను అన్న విషయం. మత్తయి సువార్తతో మొదలవుతుంది కదా. ఈ యొక్క ఫ్యామిలీని మనం చూస్తే మరి అది ఒక 400 years సైలెంట్ పీరియడ్ తర్వాత దేవుడు ఒక ఫ్యామిలీని దర్శిస్తూ ఉన్నట్టుగా, ఇంకో ఫ్యామిలీని కూడా దర్శిస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకవైపేమో చాలా వృద్ధులైనటువంటి జకరియా ఎలిజబెత్ల్ని, ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. ప్రత్యక్షత లేని సమయంలో 400 years సైలెంట్గా ఉన్నటువంటి సమయంలో దేవుని ప్రత్యక్షత, దేవుని వెలుగు, దేవుని ప్రసారము, ఆయన స్వరము ఇవన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి ఒక కాలం గడిచిపోయిన తర్వాత సడన్గా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు, ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వరం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తామన్నమాట. అది మత్తయి సువార్తలో మొదలవుతుంది. అదే సమయంలో ఒక యవ్వన కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. ఇంకా సగం కుటుంబంగానే చేయబడింది. ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తూ వస్తాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇంకో కుటుంబాన్ని కూడా దేవుడు దర్శిస్తాడనమాట. ఈ విధంగా దేవుని యొక్క దర్శనం అనేది మొదలై అది నేటికి కూడా మన మధ్యలో ఉంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఎరుగుదాం. మరి ప్రభువు ఆయన చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానుడు అయిన తర్వాత పరిశుద్ధాత్మగా మన మధ్యలో నివసిస్తూ ఇప్పుడు కూడా ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన వెలుగుని అదే విధంగా ఆనాడు మొదలైనది ఈనాటి వరకు కూడా ఆ యొక్క ప్రత్యక్షత అనేది జరుగుతా ఈ యొక్క భూలోకంలో అనేక మందికి అది కనబడుతానే ఉంది సువార్త యొక్క పరిచర్య ద్వారా. అయితే ఈ దినాన అది ఎలా మొదలైంది, అసలు ఈ క్రిస్మస్ పేరెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి,
ఏంటి ఈ క్రిస్మస్ పేరెంట్స్, ఈ క్రిస్మస్ ఫ్యామిలీ, ఈ ఈ ఫ్యామిలీని క్రిస్మస్ ఫ్యామిలీ అని అనొచ్చు. మనమందరం కూడా మరి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నటువంటి ఆ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నటువంటి ఫ్యామిలీస్. అయితే ఈ ఫ్యామిలీ యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 1:19, 19లో మనం 18లో మనం చూస్తే చదువుతారా సిస్టర్ ఎవరైనా ఒకరు? మేడం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువా నేను. ఆమె కంటిన్యూ చేయమంటారమ్మా? లూకాసు వార్త 1 అధ్యాయము 26, 27 వచనాలు. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన టాపిక్ మరి క్రిస్మస్ ఫ్యామిలీ. చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. అయితే క్రిస్మస్ ఫ్యామిలీ అనేటువంటి టాపిక్ ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ ఫ్యామిలీని మొట్టమొదట నేనేమంటున్నాను అంటే, ఇదొక ప్లాన్డ్ ఫ్యామిలీ. దేవుని చేత ప్లాన్ చేయబడినటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం చూస్తాం. ఇరువురికి కూడా ప్రదానం చేయబడింది. ఎక్కడో నజరేతు, ఎక్కడో బెత్లెహేము, ఈ యూదా వంశానికి చెందిన వారు అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. నజరేతులో చాలా మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా యోసేపుకి దేవుడు మరియని మాత్రమే ప్లాన్ చేసి ఉంచి వాళ్ళిరువురికి కూడా ప్రధానం జరిగేటట్టు చేశాడనమాట. అదే విధంగా మరి యోసేపుకి చాలా మంది ఉన్నప్పటికీ కూడా మరియకు మాత్రము యోసేపుని మాత్రమే ప్లాన్ చేసి మరి యోసేపుని మరియ కొరకు సిద్ధపరిచి ఉన్నట్టుగా మనము చూస్తాం అనమాట. అంటే ఈ ఫ్యామిలీని నేనేమంటానంటే, ఇదొక ప్లాన్డ్ ఫ్యామిలీ. అంటే దేవుని చేత ప్రణాళిక చేయబడినటువంటి కుటుంబం, ప్లాన్ చేయబడినటువంటి కుటుంబంగా మనము చూస్తాం. మన కుటుంబాల్లో కూడా మనము వేరువేరుగా చాలా సార్లు అయ్యో ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోకుంటే బాగుండేది కదా అని చాలా సార్లు మన హృదయాల్లో కష్టాలు గుండా, నష్టాలు గుండా వెళ్తా ఉన్నప్పుడు ఏదో ఒక క్షణంలో అలా అనిపిస్తుంది అనమాట. ఏదో ఒక క్షణంలో మళ్ళీ దానికదే మర్చిపోతూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు మానవుడు సహజంగా హృదయంలో నిరుత్సాహపడతా ఉంటాడు. బాధ వచ్చినప్పుడు మానవ నైజం అది. బాధపడ్డము, మళ్ళీ దిగులు చెందడము, వాటిలో నుండి మళ్ళీ బయటకు రావడం. అలాగైతే ఈ కుటుంబం గురించి మనం చూస్తే గనక ఇదొక ప్లాన్డ్ ఫ్యామిలీ. ఎక్కడి నుంచో నజరేతులో నుంచి యోసేపుకి మరియను మాత్రమే, అక్కడ చాలా మంది కన్యకలు ఉండొచ్చు కానీ మరియను మాత్రమే దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. మరి అక్కడ యవనస్తులు చాలా మంది ఉండొచ్చు కానీ మరియ కొరకు యోసేపుని మాత్రమే ప్లాన్ చేసి పెట్టాడు
అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన కుటుంబాలలో విశ్వాసులమైన కుటుంబాలైతే గనక దేవుడు ప్లాన్ చేసి ఉంచాడు మన వివాహాన్ని అన్న విషయాన్ని అందరం కూడా గ్రహించుకోవాలి. మన దేవుని హస్తంలో మనం ఉన్నాము అన్న విషయం కూడా గమనించుకోవాలి. కొంతమంది మరి వివాహం అయిన తర్వాత రక్షించబడతా ఉంటారు. భార్యలు గాని, భర్తలు గాని. ఆ సమయంలో గూడా దేవుని యొక్క ప్రణాళికలో మనమున్నాము కుటుంబంగా అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలని ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అంతేకాదు ఈ కుటుంబం రెండవదిగా చూస్తే ఈ కుటుంబానికి ఒక పర్పస్ ఉంది అన్నట్టుగా మనము చూడొచ్చనమాట. ఆ పర్పస్‌ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక స్వప్నమందు ఆమె పరిశుద్ధాత్ముని ద్వారా గర్భం ధరించినప్పుడు ఈ యొక్క యోసేపు ఆమెని అవమానపరచనొల్లక ఆమెని మరి విడనాడాలి అని అనుకున్నప్పుడు ఒక స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై దేవుని దూత ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడంటే, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. నువ్వు చాలా భయపడుతున్నావేమో, నీ మీద నిందొస్తది మరి అని భయపడుతున్నవేమో. ఈమెను ఎలాగా వివాహం చేసుకోవడం? అసలే ఇశ్రాయేలీల ధర్మశాస్త్రము ఎవరైనా వ్యభిచారం చేశారు అని తెలిస్తే వాళ్ళని రాళ్ళు రువ్వి చంపాల. కానీ ఆ విషయము యోసేపుకి ఇష్టం లేదు. అయితే మరి రహస్యంగా విడనాడాలి అని అనుకున్నప్పుడు దేవుని యొక్క దూత, ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షమై చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఏందంటే, నువ్వు ఆమెను చేర్చుకోవడానికి ఎక్కడ కూడా అనుమానించొద్దు. ఎక్కడ కూడా భయపడొద్దు, జంకొద్దు. ఎందుకు అంటే ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకానికి వస్తాడు. మీరెవరి కోసమైతే మెస్సియా కొరకు ఎదురు చూస్తా ఉన్నారో ఆ రక్షకుడొస్తాడు. ఆయన వారి పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి విమోచిస్తాడు. ఆయన ఇమ్మానుయేల్ దేవుడుగా ఉంటాడు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడనమాట. అంటే నీ కుటుంబం పట్ల నాకొక పర్పస్ ఉంది. నువ్వు ప్రదానం చేసుకున్నటువంటి స్త్రీ పట్ల ఒక పర్పస్ ఉంది. ఆమెను నువ్వు భరించాలి. నువ్వు ఆమెకి సహకారిగా ఉండాలి. ఆమెను భరించేవాడుగా ఉండాలి. ఆమెకి పోషకుడుగా ఉండాలి. ఆమెని కేర్ తీసుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. నువ్వు దగ్గర చేర్చుకోవాలి. దగ్గర చేర్చుకొని సంరక్షించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబం ద్వారా నేనిది చేయబోతా ఉన్నాను. దేవుడు తన యొక్క పర్పస్‌ని తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అంటే ఈ కుటుంబాన్ని పట్ల దేవునికి ఒక పర్పస్ అనేది ఉంది. ఆ పర్పస్‌ని చాలా క్లియర్‌గా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఒక పర్పస్ కలిగినటువంటి కుటుంబము అని మనకు అర్థమైతదనమాట. ఆ పర్పస్‌ని దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. ప్రతి కుటుంబం పట్ల గూడా దేవునికి ఒక పర్పస్ ఉంటది. కొందరిని సేవకులుగా వాడుకోవచ్చు. కొందరిని ఎంప్లాయీస్‌గా వాడుకోవచ్చు. కొంతమందిని సాక్షులుగా నిలబెట్టొచ్చు. కొంతమందిని సింగర్స్‌గా దేవుడు వాడుకోవచ్చు. ఒక్కో కుటుంబం పట్ల ఒక్కొక్క పర్పస్‌ని దేవుడు కలిగి ఉంటాడు. మన కుటుంబాల పట్ల గూడా దేవునికి ఉద్దేశ్యం అంటూ ఉంది. ఒక ఉద్దేశ్యం అంటూ, ఒక పర్పస్ అంటూ ఆయనకుంది. మనం పర్పస్డ్ ఫ్యామిలీస్‌ని అని మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గ్రహించుకోవాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఈ యొక్క ఫ్యామిలీ ప్యూర్ ఫ్యామిలీ అని మనం అర్థం చేసుకుంటాం. అంటే వీళ్ళు యూదా గోత్రానికి చెందినవారు. అంత మాత్రమే కాదు ఇశ్రాయేలు జనాంగానికి చెందినవారు. అంతేకాదు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిన వాళ్ళు. కన్యక అయిన మరియ దగ్గరకొచ్చినప్పుడు ఆమె గురించి చెప్తాడు. ఆమె అంటది, ఏ పురుషుడు నన్ను ఇంతవరకు నేను పురుషుని ఎరగని దానను. అంటే ఆమె కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా ఒక ప్యూర్‌గా ఉన్నట్టుగా మనం అర్థమైతదనమాట. యోసేపుని గురించి కూడా అతడు నీతిమంతుడయ్యుండి అన్న మాట అక్కడ రాయబడతది. అంటే అతడు నీతిమంతుడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెని అవమానపరచనొల్లక ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తాడు అంటే నీతిమంతుడు అని రాయిస్తాడనమాట. అయితే ఈ కుటుంబము పరిశుద్ధమైనటువంటి కుటుంబం. ప్యూర్ ఫ్యామిలీగా మనం చూస్తామనమాట. ఎందుకు అంటే 25వ వచనానికొచ్చేసరికి ఆమె
కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అన్న మాటలు కూడా అక్కడ కనబడతాయి. అంటే ఈ యొక్క యోసేపు నీతిమంతుడిగా చేయబడ్డం మాత్రమే కాదు గాని, ఆ నీతిని తన జీవితంలో కనపరిచిన వాడుగా, దానిలో కంటిన్యూ అయిన వాడుగా మనం చూస్తాం అన్నమాట. మనము దేవుని చేత నీతిమంతులంగా తీర్చబడడం ఒక ఎత్తైతే, పరిశుద్ధతలో కొనసాగడం, జస్టిఫై చేయబడినటువంటి మనము శాంటిఫికేషన్‌లో కొనసాగడము అనేది ఇంకొక ప్రత్యేకతగా ఉంది. ఆ విషయాన్ని యోసేపు యొక్క జీవితంలో మనము చూస్తాం. ఒక యవ్వనుడు ప్రదానం చేసుకున్నాడు. చాలా కలలు కన్నాడు తనకు కాబోయే భార్య విషయంలో. కానీ దేవుడు తెలియజేసినటువంటి మాటలకి ఆయన విధేయుడైనట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంటే, ఆ పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో జన్మించే వరకు కూడా ఆమెని ఎరగలేదంట. అంటే ఆయన ఎమోషనల్‌గా ఎంతో కంట్రోల్డ్ మ్యాన్‌గా మనకి కనబడతాడనమాట. తన ముందే తన భార్య ఉంది. కానీ ఎంతో భయం కలిగినటువంటి వ్యక్తిగా, భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, తన ముందు తన భార్య ఉన్నప్పటికీ కూడా ఎంతో తన ఎమోషన్స్ అన్నిటిని కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగినటువంటి వాడుగా, మన ఆశా నిగ్రహం, ఆ యొక్క ఫలం చూస్తాం కదా, ఆత్మ ఫలంలో ఉన్నటువంటి ఆ ఆశా నిగ్రహాన్ని కలిగినటువంటి వ్యక్తిగా యోసేపుని మనం చూస్తామన్నమాట. అదే విధంగా మరియ కూడా ఆశా నిగ్రహాన్ని కలిగినటువంటి ఒక యవ్వనస్తురాలుగా ఆమెను మనం చూస్తాం. అంటే ఆ ఆత్మ ఫలం కలిగినటువంటి వ్యక్తిగా, ఎప్పుడైతే ఆత్మని మనం అంగీకరిస్తామో అప్పుడు మనం ఆ ఆత్మ కలిగిన వారంగా ఉంటాము అన్న విషయము మనకి అర్థమవుతుందన్నమాట. ఆత్మ కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ కలిగినటువంటి మనము, మరి ఆత్మ యొక్క ఫలాన్ని కూడా దాన్ని మన జీవితాల్లో ప్రాక్టికల్‌గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళంగా, దాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి అని వీళ్ళ యొక్క జీవితాల ద్వారా, ఈ కుటుంబం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అది సింగిల్‌గా ఉన్నప్పటికీ సరే, కుటుంబంగా ఉన్నప్పటికీ సరే, మనం నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఆ యొక్క ఆత్మ ఫలాన్ని, ఆ పరిశుద్ధతని కొనసాగించుకునే వారంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఈ కుటుంబాన్ని మనం చూస్తే గనక వీళ్ళు ఒక పూర్ ఫ్యామిలీగా మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తదన్నమాట. మార్కు 6:3లో గనక మనం చూస్తే అక్కడ ఏమంటాడు అంటే, వడ్లవాడు కాడా అని అంటాడనమాట. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా అంటాడు. అంటే ప్రభువుని గురించి కూడా ఆయన వడ్లవాడు కాడా అని చెప్తారు. మరి కార్పెంటర్‌గా యోసేపు ఒక కార్పెంటర్‌గా ఉన్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో కూడా మనకు ఆ మాటలు కనబడతాయి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అంటాడు. అంటే ఆయన వడ్లవాడు అని మనం చూస్తామంటాం. ఒక కార్పెంటర్‌గా మనము ఒక పూర్ ఫ్యామిలీగా ఈ ఫ్యామిలీని మనం చూస్తాం. దేవుడు ఏ ఫ్యామిలీ పైన అయినా సరే దృష్టించేటువంటి దేవుడు అని మనకు అర్థమవుతది. ఎందుకు అంటే చాలా కుటుంబాలు ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫిలాసఫర్స్ లాగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. సైంటిఫిక్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. చదువు రానటువంటి కొంత చదువు వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. పామరులైనటువంటి కుటుంబాలున్నాయి. ఇంకా చూస్తే ధనిక కుటుంబాలున్నాయి. పేద కుటుంబాలు గూడా ఉన్నాయి. చూడండి, ఆయన గూడా నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. కానీ అబ్రహాం చాలా ధనవంతుడు. ఎంతో ధనికుడనమాట. ఈ ధనికుడైనటువంటి కుటుంబంలో నుంచి, ఈ వంశంలో నుంచి వచ్చినటువంటి యోసేపుని చూస్తే అతడు చాలా పేదవాడు. వడ్లవాడనమాట. అంటే కార్పెంటర్. చాలా చిన్న పని చేసుకొని దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి ఒక విశ్వాసిగా, ఒక కుటుంబంగా ఆయన మనల్ని చూస్తాం. ఇక్కడ విషయం ఏంటి అంటే, దేవుడు ధనికులైన కుటుంబాల్ని కూడా దృష్టిస్తాడు. పేద కుటుంబాల్ని గూడా దృష్టిస్తాడు. చాలా సార్లు మనకేమనిపిస్తది అంటే, వాళ్ళు చూడు కార్‌లలో ఉన్నారు. వాళ్ళు చూడు చాలా పెద్ద పెద్ద ఇల్లున్నాయి. వాళ్ళకెంత ఉంది అసలు. వాళ్ళు సేవకులే, మనము సేవకులమే. లేకపోతే వాళ్ళు విశ్వాస కుటుంబమే, మనము విశ్వాస కుటుంబమే. మనకేమీ లేదు గదా అని చెప్పి చాలా సార్లు
మనం డిస్కరేజ్ అయిపోయేటువంటి పరిస్థితులు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. కాబట్టి కానీ యోసేపు యొక్క కుటుంబాన్ని, ఈ క్రిస్మస్ ఫ్యామిలీని మనం చూసినప్పుడు వాళ్ళెక్కడ కూడా డిస్కరేజ్డ్‌గా లేడు. కంటెంట్‌మెంట్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉంది. అంటే చాలా తక్కువ ఉన్నప్పటికి గూడా ఆయన యొక్క ఇన్‌కమ్, కార్పెంటర్ అంటే చాలా తక్కువ ఇన్‌కమ్ వస్తది. అది వాళ్ళకి సరిపోయేదో, సరిపోయకపోయేదో. అందుకే ప్రభువుని యెరూషలేములో మరి తీసుకువెళ్ళి అర్పించాలి. ఆయనకి స్తుతి చెల్లించాలి. ఆయన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నప్పుడు అసలు యోసేపు దగ్గర ఏమీ ఆయన ఏం చేస్తాడు అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి రీతిగా ఒక 2 పావురపు గువ్వలని తీసుకొని వెళ్తారు. 2 గువ్వలని, 2 పావురాల్ని తీసుకొని వెళ్ళి ఆయన్ని ప్రతిష్ఠించినట్టుగా యెరూషలేములో మనం చూస్తాం. అయితే వాళ్ళు అంటే చాలా పూర్ ఫ్యామిలీగా ఆయన్ని మనం చూస్తాం. అయినప్పటికీ గూడా చాలా కంటెంట్‌మెంట్ వాళ్ళ జీవితాల్లో కలిగి ఉంది. అంతేకాదు దేవుని యొక్క దృష్టి అనేది వాళ్ళ మీదుంది. అబ్రాహాం మీద ఏ దృష్టి అయితే దేవునికి ఉందో, అదే దృష్టి ఇక్కడ యోసేపు కుటుంబం పట్ల గూడా ఉంది. ఏర్పరచుకోవడంలో, కుటుంబాలను ఏర్పరచుకోవడంలో దేవుని యొక్క దృష్టి అనేది ప్రతి కుటుంబం మీదుంది. ధనిక కుటుంబం మీదుంటది, పేద కుటుంబం మీదుంటది. తర్వాత ఒక అన్‌ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీద గూడా ఉంటది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీద గూడా ఉంటది అన్న విషయము ఈ వాక్యం ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమైతది. కాబట్టి ఎక్కువగా సంఘాలలో సహజంగా జరిగేది ఏంటి అంటే ధనికులు ధనికులుగా చూసుకుంటా ఉంటారు. పేదవాళ్ళు పేదవాళ్ళుగా పలకరింపులో కూడా చాలా తేడా ఉంటది. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ విషయాల్ని దృష్టి పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువగా ధనికులై ఉన్నవారు ధనిక కుటుంబాలు సుపీరియర్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకుంటే పూర్ ఫ్యామిలీస్ చాలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు. చాలా ఇన్ఫీరియారిటీలోకెళ్ళిపోయి నా జీవితం ఇంతే, నేనింతే, ఏమున్నది అని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు తన యొక్క పర్పస్ కొరకు ఎవరినైనా ఎంచుకుంటాడు. వాళ్ళ జీవిత విధానాన్ని ఆయన హస్తగతంలో ఉంది. ఆయన యొక్క సార్వాధికారంలో ఉంది. ఆయన సార్వభౌమాధికారంలో ఆ కుటుంబానికి ఎంత ఇవ్వాలనుకున్నాడో, ఏది చేయాలనుకున్నాడో, ఏ ప్రొఫెషన్ ఇవ్వాలనుకున్నాడో అంతే ఇచ్చాడు. అలా ఉంచాడు అన్న విషయాలు చాలా స్పష్టంగా మనకి అర్థమైతున్నాయి. కాబట్టి ధనిక కుటుంబాలు సుపీరియర్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పేద కుటుంబాలు ఇంకా చాలా లేకపోతే మిడిల్ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఇంకా పూర్ ఫ్యామిలీస్ కావచ్చు, ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు. దేవుని యొక్క దృష్టిలో మనమందరం కూడా సమానంగా ఉన్నాం. దేవుడు తన దృష్టిలో అలా ఉన్నాడు కాబట్టి, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ యొక్క దృష్టితో ఈ సమాజంలో, ఈ సంఘంలో కొనసాగే వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా ఈ యొక్క కుటుంబాన్ని మనం చూస్తే గనక ఇది ఒక ప్రిజర్వ్డ్ ఫ్యామిలీగా మనం చూడొచ్చు. ఒక ఏంటి ప్రిజర్వ్ చేశారు అని మనం చూస్తే రో ఇదే మత్తయి సువార్త 2:13లో మనం చూస్తే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. వీళ్ళు ప్రిజర్వ్డ్ ఫ్యామిలీ అన్నమాట. ఎవరిని అసలు ప్రిజర్వ్ చేశారు? స్వప్నమందు కనబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. అక్కడ నువ్వు దాచిపెట్టాలి. ఆయన్ని దాచిపెట్టాలి. ఈ యొక్క అంటే హేరోదు రాజు ఈ మాటలు విని రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన దొరకనందుకు మరి ఆ యొక్క జ్ఞానులు తిరిగి ఆయన దగ్గరికి వచ్చి చెప్పనందుకు ఆయన ఏం చేశాడు అంటే ఒక ఆజ్ఞని జారీ చేశాడు. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సంహరించాలా అన్నప్పుడు ఆ సంహరణకి మరి యేసుక్రీస్తు ఒక శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు సంహరించబడకుండా యోసేపుకు చెప్పింది ఏంది అంటే నువ్వు ఐగుప్తుకెళ్ళిపో, ఆయన్ని ప్రిజర్వ్ చెయ్యి, ఆయన్ని దాచిపెట్టు, ఆ శిశువుని దాచిపెట్టు అని చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అంటే మరి దాచిపెట్టు అంటే ఈ యొక్క బాలింతగా ఉన్నటువంటి మదర్‌ని గూడా తీసుకొని వెళ్ళాడు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం ఏమీ లేదు.
ట్రాన్స్‌పోర్ట్ సరిగ్గా లేనటువంటి దినాలు, వెళ్ళాలంటే గాడిద మీద వెళ్ళాలి. చాలా కష్టపడుకుంటా వెళ్ళాలి. మ మరి మేరీ కూడా దానికి సహకరించినటువంటిగా కుటుంబంలో సహకారము అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆహ్, హస్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు సహకరించుకోవాలి. మరి మేరీ చాలా సహకరించినట్టుగా మనం చూస్తామనమాట. ఆమె మరి ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు మరి ఆ అడవిలో, ఆ యొక్క అరణ్యంలో మరి అక్కడ మరి ఆ గాడిద మీద వెళ్తా ఉన్నప్పుడు, నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఆమెకి ఫుడ్ సరిగ్గా ఉందో లేదో, వీళ్ళిద్దరికి కూడా ఫుడ్ సరిగ్గా ఉందో లేదో, వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో ఎన్ని కమ్యూనికేషన్స్ జరిగాయో, యోసేపు ఒకవేళ మేరీ అలసిపోతే, "నువ్వు కొద్దిసేపు కూర్చో మేరీ, నేను 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 గూడా నీ కొరకు ఆగుతాను. లేకపోతే నేను అలసిపోయాను. నువ్వు కొంచెం కూర్చో. మనం తెచ్చుకున్నటువంటి బుడ్డిలో నీళ్ళయిపోయాయి. మరి నేను ఎక్కడైనా నీళ్ళ కోసం కొంచెం వెతుకుతాను. ఆ వాటర్ తీసుకొనొస్తాను. అప్పటి వరకు మరి శిశువైనటువంటి యేసుని నువ్వు కాపాడు" అని ఎన్ని మాటలు చెప్పుకున్నారో వాళ్ళు. సరేలే నువ్వు గూడా అలసిపోయావు గదా! యోసేపు నువ్వు కూర్చో. మన దగ్గరున్న చిన్న ఆహారమే. ఇక్కడ ఏదైనా చెట్లున్నాయేమో, దాని ఫలాలేమన్నా తిందామా? ఏదైనా కనబడతదేమో చూడు. ఇంకా ఎంత దూరముందో ఐగుప్తు చేరడానికి. ఎప్పుడు చేరతాం? అక్కడ మనకు ఆశ్రయం ఎవరిస్తారు? ఎక్కడ దాచుకోవాలి మనం? ఈయననెక్కడ దాచిపెట్టాలి? అని ఎన్ని ఆలోచనలు చేశారో, ఆ దారి మధ్యలో ఎన్ని కమ్యూనికేషన్సో వాళ్ళిద్దరి మధ్యలో. ఎంతగా బాధపడుకుంటా, ఎంతగా దేవుని యొక్క సహాయంతో వెళ్లారో. దేవుని సహాయం ఉన్నప్పటికీ గూడా మానవుని యొక్క ప్రయాణంలో శ్రమ పడాల్సినటువంటి అవసరత, ప్రయాసపడాల్సినటువంటి అవసరత, కష్టపడాల్సినటువంటి అవసరత తప్పకుండా ఉంది. అయితే వీళ్ళు దేన్ని ప్రిజర్వ్ చేశారు అంటే, సువార్త యొక్క సాదృశ్యాన్ని. కుటుంబం అంట త్రిత్వానికి ప్రతిబింబం అంట. ఈ త్రిత్వానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి ఈ కుటుంబము త్రియేక దేవుని కాపాడినట్టుగా మనము చూస్తామనమాట. ఆ త్రియేక దేవుని యొక్క సా మానవ స్వరూపంలో ఉన్నటువంటి ఆ దేవుని కాపాడినటువంటి త్రిత్వంలో ఒక వ్యక్తి అయినటువంటి త్రిత్వంలో మానవుడుగా ఉన్నటువంటి సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా ఉన్నటువంటి ఆయన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. ఇంకో విషయంలో చెప్పాలి అంటే సువార్తకి సాదృశ్యంగా ఉన్నట్టు సువార్త యొక్క సంపూర్ణతని వాళ్ళు కాపాడినారు. ఎందుకంటే ఆయన పుట్టడం మాత్రమే జరిగింది. ఆయన సిలువకు అప్పగించబడాలి. ఆయన చనిపోవాలి, పాతిపెట్టబడాలి, పునరుత్థానుడై లేవాలి. అప్పుడు ఆ సువార్త లోకమంతటికి ప్రకటింపబడాలి. దాని ద్వారా మానవాళి విమోచించబడాలి. సువార్త సంపూర్ణతని వాళ్ళు కాపాడినట్టుగా ఒక విధంగా చెప్పాలి అంటే సువార్తని ప్రిజర్వ్ చేసిన వారుగా వాళ్ళని మనము చూస్తా ఉన్నామనమాట. కాబట్టి మనం కూడా సువార్తని కాపాడేటువంటి వారంగా, దానిలో ఎంత రిస్క్ అయినా సరే దాన్ని మనము కాపాడే వాళ్ళంగా, దాని కొరకు ప్రయాసపడే వాళ్ళంగా, దాని కొరకు పనిచేసే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు వీళ్ళు ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ అనమాట. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే హ్మ్. ఆహ్ 2:15, 19వ వచనాన్ని మనం చూస్తే, హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపు యొక్క స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి ఆ శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. ఆ యొక్క వాళ్ళు ప్రొటెక్ట్ చేసినట్టుగా కూడా మనం చూస్తామన్నమాట. వాళ్ళు చనిపోయాడు. ఎవరైతే ప్రాణం తీయాలనుకుంటున్నాడో ఆయన చనిపోయాడు. ఇంక నువ్వు ఐగుప్తు నుండి వెళ్ళు, తీసుకొని వెళ్ళు అని చెప్పి, నీ దేశానికి వెళ్ళు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని చెప్తున్నట్టుగా. అంటే ప్రాణం కాపాడబడిపోయిందనమాట. ప్రొటెక్ట్ చేసేసారు వాళ్ళు సువార్తని. సువార్త యొక్క సారాంశాన్ని ప్రొటెక్ట్ చేసేసినట్టుగా ఎవరైతే ప్రాణం తీయాలని చూస్తున్నారో వాళ్ళింకా లేరు. వాళ్ళు లేరు కాబట్టి నువ్వు వెళ్ళు. ఆయన చనిపోయాడు. ఆ హేరోదు రాజు చనిపోయాడు. ఆయన్నే దేవుడు తీసేసాడు. దేవుణ్ణి మాత్రం ఆ సువార్త మాత్రం ప్రొటెక్ట్ చేయబడింది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఐగుప్తు నుంచి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు అంటే మరొక ప్రయాణం
మొదలైంది. ఆ ప్రయాణంలో కూడా ఎన్ని కష్టాలో ఆయన్ని పట్టుకొని మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి తీసుకురావడానికి. ఎందుకు అంటే ఇశ్రాయేల్ దేశంలోనే సమాధి చేయబడాలి ఆయన. కల్వరి కొండకి వెళ్ళాలి. ఆ కార్యం అక్కడ జరగాలి. గలిలయ, యూదయ అంతా కూడా తిరుగుతూ ఆయన సువార్త ప్రకటించాలి. శిష్యులని తయారు చేయాలి. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఈ యొక్క పనులన్నీ కూడా జరగాలి ఆ 30 సంవత్సరాల్లో. ఆ 30 సంవత్సరాల్లో ఈ తల్లిదండ్రులుగా చేయబడినటువంటి ఈ క్రిస్మస్ పేరెంట్స్ వీళ్ళిద్దరు కూడా ఆయనతో ఉండాలన్నమాట. ఆయనతో ఉండాలి. ఆయన్ని నడిపించాలి. ఆయనకు సహాయం చేయాలి. ఆయనకు పరిచర్య చేయాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు నిజంగానే ఆయన్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ అన్నమాట. కాబట్టి మనం సువార్తని ప్రొటెక్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి. చాలా సువార్తని మనము ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఈ లోకంలో అబద్ధ బోధలు చాలా ఉన్నాయి. చాలా అబద్ధ బోధలున్నాయి. యెరూషలేం తల్లి అనుకుంటా వచ్చేస్తారు. తర్వాత జెహోవా విట్నెస్ అనుకుంటా వచ్చేస్తారు. మార్మోన్స్ అనుకుంటా వచ్చేస్తారు. రకరకాల అబద్ధ బోధలు ప్రాస్పెరారిటీ గాస్పెల్. మీర మీరొస్తే చాలు మీకు ఆశీర్వాదాలొచ్చేస్తాయి. ఈ కర్చీఫ్‌లో ఉంది, ఈ నూనెలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటా చెప్పేవారు కూడా చాలా మంది సేవకులు ఉన్నారు. వీటన్నిటి నుండి మనము ఎవరైతే సువార్తని, సత్య సువార్తని చంపాలని ట్రై చేస్తా ఉన్నారో వాటన్నిటి నుండి కూడా సువార్తని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. మన కుటుంబాల మీద కూడా విశ్వాసుల కుటుంబాలైతే కుటుంబాలుగా ఉంది. ఒకవేళ వ్యక్తిగత విశ్వాసి అయితే విశ్వాసి మీద ఉంది. దాని కొరకే చాలా మంది ప్రయాసపడినట్టుగా మనము చూస్తామన్నమాట. ఎంతోమంది యూట్యూబుల్లో కొంతమంది సత్య సువార్తని సరిగ్గా ప్రకటించాలి. సత్యం ఇది అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన బాధ్యత కూడా ఈరోజు చూస్తే యవ్వనస్తులు చాలా మంది ఆడపిల్లలు చాలా నేను చూస్తాను బస్ స్టాండ్‌లో ఒకసారి నిలబడ్డాను. దగ్గర దగ్గర ఆ అమ్మాయికి 18-22 ఇయర్స్ ఉంటాయేమో అంతే. ఒక నిమిషం బస్ కొరకు నిలబడ్డాను. నా ముఖం చూసింది. వాళ్ళు క్రిస్టియన్స్ దగ్గరికే వస్తారు. దగ్గరకొచ్చేసింది. దగ్గరకొచ్చేసి "నువ్వు క్రిస్టియన్‌వా?" అంటే "అవును క్రిస్టియన్‌ని" అన్నాను. అయితే "నువ్వు యెరూషలేము తల్లిని నమ్ముకోవాలి. యెరూషలేము తల్లిని నమ్మకపోతే నరకము ఉంటది" అని ఒక్క నిమిషంలో నాకు చెప్పేస్తుందనమాట. అయితే నేను చెప్పాను, "నువ్వు అబద్ధ బోధలో ఉన్నావు. నిన్నెవరో సరిగ్గా గైడ్ చేస్తలేరు. నువ్వు యవ్వనస్తురాలివి. నువ్వు సరిగ్గా దేవుడిని నమ్ముకో. లేకపోతే నరకానికి వెళ్తావని" నేను కూడా ఒక్క నిమిషంలో చెప్పేసాననమాట తిరిగి. అంతే ఆ మాట ఎప్పుడైతే అన్నానో వెంటనే ఆ అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఇళ్ళల్లోకొచ్చేస్తున్నారు. యెరూషలేం తల్లి అనుకుంటా. ఒక గుంపొచ్చేస్తారు. ఒక గుంపొచ్చి ఏవేవో నిలబడి చెప్పాలని. మనల్ని వదలనే వదలరు. ఎవరా అని చూస్తే క్రిస్టియన్సే. ఎంత బాధాకరం గదా! వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధనిపిస్తది. అయ్యో! మనవాళ్ళే గదా! వాళ్ళు రాంగ్ డాక్ట్రిన్‌లో ఉన్నారే, తప్పుడు బోధలో ఉన్నారే, వీళ్ళెట్లా మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికెలా వస్తారు? ఆయన సత్య సువార్తని ఎలా నమ్ముతారు? వీళ్ళు దేవుని యొద్దకి నరకానికి వెళ్ళకుండా పరలోకానికి ఎలా వెళ్తారు అని వాళ్ళని చూసినప్పుడు ఆ యొక్క గర్ల్స్ అయితే గర్ల్స్ దగ్గరకొచ్చేస్తారు. మెన్ అయితే మెన్ వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారనమాట. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తది నాకు. అయ్యో! మన పిల్లలే గదా! అని అనిపిస్తది. అందుకనే మనము వాళ్ళని కాపాడాలి. అంతేకాదు సత్య సువార్తని మనము ప్రొటెక్ట్ చేసేవాళ్ళంగా ఉండాలి. అల్టిమేట్‌గా ఈ క్రిస్మస్ పేరెంట్స్ ఎవరిని ప్రొటెక్ట్ చేశారు అంటే సువార్తని ప్రొటెక్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఏ రోజు చంపాలనుకున్నటువంటి ఆ సువార్తని, ఆ సత్య సువార్తని, ఆ యొక్క వాళ్ళు సువార్త యొక్క సారాంశాన్ని వాళ్ళు కాపాడినట్టుగా మనము చూస్తామనమాట. ఆ కాపాడడంలో ఎన్నో కష్టాలు పడ్డారు. మనకు కూడా ఎన్నో కష్టాలు రావచ్చు. మనకి బైబిల్ జ్ఞానం ఉండాలి మనం కాపాడాలంటే. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి మనం. తిప్పి తిప్పి బాగా దేవుని వాక్యాన్ని చదవాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆయన గురించినటువంటి సారాంశం ఏంటి అనేటువంటివి సిద్ధాంతపరంగా ఏంటి అనేది గూడా మన సిద్ధాంతాల్ని గూడా మనం ఎరిగిన వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు వీళ్ళ ద్వారా మనల్ని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడనమాట. వాళ్ళకి బాగా తెలుసు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాళ్ళు. మెస్సియా అనే వాళ్ళొస్తారు. ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ జరుగుతది. ఆయన చనిపోతాడు. ఆయన పాతిపెట్టబడతాడు. ఆయన పరిశుద్ధాత్ముడుగా పుడతాడు. ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మినట్టుగా మనం చూస్తాం. ఏ ధర్మశాస్త్రాన్నయితే చైల్డ్‌హుడ్ నుంచి వాళ్ళు బాగా తరచి తరచి ఎరిగిన వారుగా యోసేపు, మరియలిద్దరు కూడా ఉన్నారో, దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకున్నవారుగా
దాన్ని నమ్మిన వారుగా, దాన్ని కాపాడిన వారుగా, సువార్త యొక్క సారాంశం ఈయనే అని చెప్పి గట్టిగా నమ్మిన వాళ్ళుగా మనం చూస్తామన్నమాట. నమ్మి నీతిమంతులుగా ఎంచబడినట్టుగా, నీతిలో కొనసాగినట్టుగా మనము చూస్తాం. కాబట్టి మనం ఏదైతే సువార్తని నమ్మామో దాన్ని గట్టిగా మనం కాపాడే వారంగా ఉండాలి. వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళు చాలా భద్రంగా కాపాడారు. ఆ కార్యము జరుగు పర్యంతరం కూడా వాళ్ళు దాన్ని ఆయన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం నమ్మిన దాన్ని మన సమాధి వరకు కూడా మనం కాపాడే వారంగా ఉండాలి. ఆ కాపాడేయాలి అంటే వాళ్ళెలా ధర్మశాస్త్రాన్ని ఎరిగారో, క్షుణ్ణంగా ఎరిగారో, మనం కూడా ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క బోధని, మన దగ్గర ఉన్నటువంటి లేఖనాల్ని చాలా డీప్‌గా ఎరిగే వారంగా ఉండాలి అంటే, మనం ఎక్కువగా స్టడీ చేసే వారంగా ఉండాలి అని చెప్పి, ఈ కుటుంబం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు అదొక ప్రేయర్‌ఫుల్ ఫ్యామిలీ. ప్రేయర్‌ఫుల్ ఫ్యామిలీ. చాలా ప్రార్థనా కుటుంబం అది. వాళ్ళు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవదూతొచ్చి వాళ్ళకి అనేక విషయాలు తెలియజేసినట్టుగా మనము చూస్తామనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తే గనక ఆహ్, ఆ విషయాన్ని మనం గమనిస్తే వాళ్ళు చాలా ప్రార్థనా కుటుంబం అన్నట్టుగా మనం చూడొచ్చు. ఆ కష్టాలన్నిట్లో ఎంత ప్రార్థన చేశారో, ప్రభువా నువ్వైతే మాకు దర్శనమిచ్చావు. వాళ్ళ ఒళ్ళోనే ఉన్నాడు దేవుడు. అయినా గాని ఆయనకే ప్రార్థన చేసుండొచ్చు కదా! ఆయన్ని స్తుతించుండొచ్చు. అంతేకాదు వాళ్ళు ఒక ప్రైజింగ్ ఫ్యామిలీగా మనం చూస్తామనమాట. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధించుకుంటూ, ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటూ మరి వాళ్ళ జీవితాన్ని గడిపిన వారుగా మనం చూస్తాం. క్రిస్మస్ ఫ్యామిలీస్ కూడా ప్రార్థన అవసరమా అంటే, ప్రైజింగ్ అవసరమా అంటే, నిజంగానే చాలా ప్రార్థన అవసరం. తర్వాత స్తుతి కూడా మన జీవితాల్లో ఎంతో అవసరం. మన కుటుంబాల్లో మన యొక్క ధూపం, మన కుటుంబ ప్రార్థనలో మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కుటుంబ ప్రార్థనని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తామనమాట. ఎక్కడ కూడా మన కుటుంబ ప్రార్థనలు నెగ్లెక్ట్ చేయకూడదు. మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. భర్త ప్రార్థనా పరుడుగా ఉండాలి. భార్య కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. పిల్లలు కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆ విధంగా మనము మన కుటుంబాల్ని తీర్చిదిద్దాలనమాట. అదే క్రిస్మస్‌లో ఉన్నటువంటి సారాంశం. వాళ్ళు చూస్తే చాలా ప్రార్థనా పరులుగా వాళ్ళిద్దరిని మనం చూస్తాం. అందుకే వాళ్ళు ఎంతో ప్యూర్ ఫ్యామిలీగా జీవితాన్ని గడిపేయగలిగారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారనమాట. కాబట్టి మనం కూడా ప్రార్థనా పరులంగా, వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా పరులంగా ఉండాలి. కుటుంబ జీవితంలో కూడా, కుటుంబంగా కూడా ప్రార్థనా పరులంగా ఉండాలి. మన పిల్లలు చూడగలగాలి. ఉదయకాలం ఆ యొక్క ప్రార్థనా ధూపము ఆయన దగ్గరకు వెళ్ళాలి. సాయంకాలము ప్రార్థనా ధూపము వెళ్ళాలి. అప్పట్లో క్రిస్టియన్ కాలనీస్ అన్నీ కూడా ఎక్క కాంపౌండ్స్‌లో ఉండేవి. మరి క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో ఈవినింగ్ 7 కాగానే ఏ కుటుంబంలో చూసినా పాటలు వినబడతా ఉండేవి. వాళ్ళని అందుకే దీవించాడు దేవుడు వాళ్ళ కుటుంబాల్ని. వాళ్ళ అక్కర్లు తీర్చారు. వాళ్ళని పైకి తీసుకొనొచ్చాడు. వాళ్ళకి చిన్న సాలరీస్ అయినప్పటికీ గూడా దేవుడిని వాళ్ళు రక్షించబడినా, రక్షించబడకపోయినా, రక్షించబడిన వాళ్ళు కుటుంబ ప్రార్థనలు చేశారు. రక్షణ లేని వాళ్ళు కూడా ప్రతి దినము ఆయన సన్నిధికొచ్చి ఒక సిస్టమాటిక్‌గా మరి మిషనరీస్ నేర్పించినటువంటి ఆ కుటుంబ ప్రార్థనని వాళ్ళు చేసుకోగలిగారు. నేటి నేటి తరాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు సాఫ్ట్‌వేర్స్ అంటూ, అదంటూ, ఇదంటూ చాలా బిజీ అయిపోయి, పేరెంట్స్ గూడా చాలా బిజీ అయిపోయి, వాళ్ళకేదైతే నేర్పించాలో అది నేర్పించకుండా వాళ్ళు జీవితాల్ని సరిగా కట్టుకుంటలేరు పిల్లలు. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనము చూస్తామనమాట. ఇదొక ప్రైజింగ్ ఫ్యామిలీగా, ప్రేయర్‌ఫుల్ ఫ్యామిలీగా మనం చూసాం. అంతేకాదు ఇది పర్సిక్యూటెడ్ ఫ్యామిలీగా మనము చూస్తామనమాట. అదే మత్తయి సువార్త 2:19లో మనం చూస్తే హేరోదు ద్వారా వీళ్ళకెంతో థ్రెట్, వీళ్ళ ప్రాణాలకి థ్రెట్. ఆ బాబు కొరకు వీళ్ళని చంపేయొచ్చు. లేదు ఆ యొక్క శిశువు కొరకు ఆ శిశువును గూడా చంపేయొచ్చు. ఎంతో థ్రెట్ ఉందనమాట. ఎంతో పర్సిక్యూటెడ్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ. ఎంతో హింసించబడింది. ఆయన పెరుగుతా ఉన్నప్పుడు గూడా మరి యొక్క పరిసయ్యుల ద్వారా మరి సద్దూకయ్యుల ద్వారా ఎంతో పర్సిక్యూషన్‌ని వాళ్ళు ఆయన అనుభవిస్తున్నారు.
చనిపోయినప్పుడు ఆయనతో పాటు వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. ఎంతో హింసించబడి ఉంటారు కదా! సి చివరికి యేసుక్రీస్తు సిలువలో అప్పగించబడినప్పుడు కూడా మరి అక్కడ అక్కడ కూడా వాళ్ళు బాధపడి ఉంటారు. కాబట్టి ఇదొక పర్సిక్యూటెడ్ ఫ్యామిలీగా పర్సిక్యూషన్. దేని కొరకు పర్సిక్యూషన్ అంటే సువార్తని కాపాడే విషయంలో వాళ్ళకి పర్సిక్యూషన్ ఉన్నట్టుగా, సువార్తని ప్రకటించే విషయంలో, సువార్తని లోకానికి కనపరిచే విషయంలో, ఆ శిశువుని లోకానికి కనపరిచే విషయంలో కూడా వాళ్ళకి పర్సిక్యూషన్ ఉన్నట్టుగా మనం చూసామనమాట. పర్సిక్యూటెడ్ ఫ్యామిలీ. ఈ దినాలలో మనకు కూడా ఎంతో పర్సిక్యూషన్ ఉంది గదా! మన సంఘాలకి ఉంది. సంఘాలలో అప్పుడు మరి పాస్టర్‌లైతే, మరి సేవకులైతే చాలా హింసించబడతా ఉన్నారు. నార్త్ ఇండియాలో అయితే ఎప్పటికప్పుడు జైళ్ళల్లో పెడతా ఉన్నారు. వాళ్ళని అన్నెసెసరీగా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళల్లో పెడుతున్నారు. మనకు కూడా అలాంటివి అక్కడక్కడ ఏపీలో గావచ్చు, ఎక్కడ గావచ్చు, మన త్రూ ఔట్ ద ఇండియా మరి అక్కడక్కడ సంభవిస్తానే ఉన్నాయి. రీసెంట్‌గా మరి ప్రవీణ్ పగడాల గూడా చనిపోయినట్టుగా మనం చూస్తామనమాట. చూస్తే నిజంగా ఆ యొక్క పర్సిక్యూషన్‌ని గూడా ఎదుర్కొన్నట్టుగా మనము ఆయనైతే చనిపోయే వరకు గూడా ఆ సువార్తని ప్రకటించి ఆ పర్సిక్యూషన్‌ని ఎదుర్కొని మరి హతసాక్షి అయిపోయినట్టుగా మనం చూస్తాం. పర్సిక్యూషన్‌కి మనం బడపోయొడొద్దు. ఆయన చనిపోయినప్పుడైతే క్రైస్తవ లోకమంతా గూడా మరి ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కొంత సైలెంట్ అయిపోయినాయి కదా! చాలా సైలెంట్ అయిపోయినాయి. వాదించే వాళ్ళు వాదించారు గానీ, ఆ తర్వాత వాదిస్తున్నారు గానీ, మ మెట్టుకు కొంత చాలా భయాందోళన పరిస్థితులులో వెళ్ళి అందరూ కూడా కొంచెం భయానికి లోనైపోయి, కొంచెం కామ్ అయిపోయారు కొంతకాలం. సైలెంట్‌గా ఉండిపోయారనమాట. కాబట్టి పర్సిక్యూషన్‌కి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే గనక వస్తే, నేను కూడా దేవుని కొరకు చనిపోతాను. దేవుడినే యాక్సెప్ట్ చేస్తాను. దేవుడినే ఒప్పుకుంటాను. వాళ్ళిద్దరూ వెళ్ళి మరి హేరోదు ముందు మేమే ఈయన తల్లిదండ్రులమంటే అదేం జరిగేదో కదా! అయినప్పటికి కూడా వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ప్రభు చేత బోధించబడతా ఉన్నారు. ధైర్యపరచబడతా ఉన్నారు. వెళ్తా ఉన్నారు. తర్వాత వీళ్ళు కనుక మనం జూస్తే, వీళ్ళు ప్రామిస్డ్ ఫ్యామిలీ అని గూడా మనం చూస్తాం. వాళ్ళకి ప్రామిస్ చేశాడు. దేవుడు ఏమని ప్రామిస్ చేశాడు అంటే, "మరియా భయపడకు, నేను నీకు తోడై ఉంటాను" అని చెప్పాడు. యోసేపుకు చెప్పాడు, "యోసేపు నువ్వు భయపడవద్దు. నేను నీకు తోడై ఉంటాను. నా పేరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. నాకు యేసు అని పేరు పెట్టు. తర్వాత ఇమ్మానుయేలు అని పేరు నాకు దేవుడు తోడని అర్థం. అంటే నేను తోడై ఉంటాను ప్రతి పరిస్థితిలో. నేను నడిపిస్తాను" అని ఆయన, ఆయన పేరును బట్టే ఆయన వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా మనం చూస్తామనమాట. కాబట్టి ఇదొక ప్రామిస్డ్ ఫ్యామిలీ. మనతో గూడా దేవుడు చాలా ప్రామిసులు చేస్తా ఉంటాడు. నువ్వు అలా భయపడాల్సిన అవసరం లేదు. నీ సేవా జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ అవసరతల కొరకు భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను. నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మనల్ని గూడా మన అనుదిన దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు, లేదు మనం వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు మనతో చేస్తా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడనమాట. వాళ్ళని కాపాడలేదా? కాపాడాడు. ఈయన తర్వాత నలుగురు కుమారులు కలిగారు గదా! వాళ్ళని గూడా దేవుడు కాపాడాడనమాట. ఈ విధంగా దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడనమాట. పర్సిక్యూషన్‌లో గూడా. అంతేకాదు వీళ్ళు ఒక పేరెంటెడ్ ఫ్యామిలీ. పేరెంటెడ్ ఫ్యామిలీగా మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూస్తే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా అంటారు. అంటే యోసేపు, సీమోను, యూదా ఆ! తర్వాత యాకోబు. వీళ్ళు నలుగురు కూడా ఆమెకి యేసుక్రీస్తు తర్వాత కుమారులున్నట్టుగా మనం చూస్తాం. ఈ కుమారుల్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా పెంచారు. మరి వాళ్ళు చాలా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్మే వరకు కూడా వాళ్ళ వెంబడి ఉన్నారనమాట. మంచి పేరెంటెడ్ ఫ్యామిలీగా మనం చూస్తాం. ప్రధానమైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి తన కుమారుడు కలువరి శిలువలో మరణానికి అప్పగించబడ్డాడు కదా! ఆయన మరి ఆయనే తన ప్రాణాన్ని తానే అప్పగించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఈయన అర్పించినట్టుగా మరి మరియ
కూడా ఏమనుకుందో ఏమో, మరి నా కుమారులు కూడా అలా ఉండాలి అనుకుందేమో. మరి యాకోబు, యోసేపు, మరి యూదా పత్రికని రాశాడు కదా. యూదా రక్షించబడి యూదా పత్రికని రాశాడు ఆయన. యూదా పత్రిక రాస్తూ ఏమంటాడు అంటే, కపట బోధలున్నాయి, వాటన్నిటి నుండి మీరు తప్పించబడండి. చూడండి, పేరెంట్స్ ఏమో ఆయన్ని ప్రొటెక్ట్ చేశాడు. ఆయన చనిపోయి పునరుత్థానుడు అయిపోయిన తర్వాత యూదా తన పత్రికను రాస్తూ ఏమంటాడు అంటే, కపట బోధల నుంచి సువార్తని కాపాడాలి అని రాస్తాడు. అంటే పేరెంట్స్ ఏదైతే చేశారో అదే పనిని యూదా కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని రేజ్ చేయడం, చిన్న పిల్లల్ని వాళ్ళని పెంచి పెద్ద చేయడం, క్రైస్తవ విలువల్ని వాళ్ళకి నేర్పించడం, ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి ఎన్ని విషయాలు వీళ్ళ నలుగురికి మరియ బోధించిందో మనకైతే ఇక్కడ చాలా డీటెయిల్డ్‌గా రాయబడలేదు గానీ, ఒక కుటుంబం అంటూ ఉన్నప్పుడు ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తా ఉన్నప్పుడు, ఆయన్ని వీళ్ళు ఆరాధించుకుంటా జీవితం గడుపుతూ ఉన్నప్పుడు, వాళ్ళకి కూడా చాలా విషయాలు, ఈయనని మనం ఆరాధించాలి, ఈయనే దేవుడు, ఈయన నన్ను ఇలా ఏర్పరచుకున్నాడు, నేను కన్యకగా ఉన్నప్పుడు ఇలా ఏర్పరచుకున్నాడు, దేవదూత వచ్చి నాకు ఇలా చెప్పింది మీరు పుట్టక ముందు, మీ నాన్నకేమో ఇలా చెప్పారు, ఒకసారి ఐగుప్తుకి వెళ్ళిపోమన్నారు, అక్కడ దాచుకున్నాం, మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేయమన్నారు, అప్పుడు కూడా చాలా కష్టపడి వచ్చాం, ఈయన దేవుడు అని ఎన్ని విషయాలు ఆమె చెప్పిందో. మరి నేనైతే లోబడ్డాను, మీ నాన్న కూడా నీతిమంతుడుగా ఉన్నాడు, ఆయనకు చెప్పినప్పుడు నన్ను వదిలిపెట్టేయలేదు, నన్ను హక్కున చేర్చుకున్నాడు, ఏ విధంగా మేము పవిత్రంగా బతికాం, ఇలా ఉన్నాం, మా పవిత్రత ఇది, మా పరిశుద్ధత ఇది, మా ప్రార్థన ఇది, మా యొక్క స్తుతి ఆరాధన ఇది అని వీళ్ళ నలుగురికి ఎన్ని విషయాలు నేర్పించారో కదా. ఎన్ని విషయాలు నేర్పించారో యాకోబు పత్రికని యాకోబు రాసేస్తాడనమాట. ఈయనే రాస్తాడు. యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి మరియ కుమారుడైనటువంటి యాకోబు పత్రికని రాస్తాడు. చాలా చక్కగా క్రియల ద్వారా విశ్వాసాన్ని ఎలా మనం బలపరుచుకోవాలి, మన విశ్వాస జీవితంలో ఎలాంటి క్రియలుండాలి అనే విషయాలన్నీ కూడా, క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి క్రియా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన రాస్తారనమాట. చివరికి ఆయన హతసాక్షి అయిపోతాడు. చాలా దేవుని కొరకు బ్రతికి ఆయన్ని రాళ్ళు రువ్వి చంపేస్తారు ఈ యొక్క యాకోబుని. అంటే ఆయన కూడా ఒక హతసాక్షిగా చేయబడతాడు. చూడండి, రేరింగ్ ఆఫ్ చిల్డ్రన్‌లో ఎంత బాగా పెంచారో వాళ్ళు, దేవుని వెంబడించేటట్టు, దేవుని కొరకు బ్రతికేటట్టు, అంతేకాదు దేవుని కొరకు ఈ యొక్క గ్రంథాలు రాసేటట్టు, పరిశుద్ధ గ్రంథాన్ని రాసేటట్టు వాళ్ళని పెంచినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు వాళ్ళ ప్రాణాల్ని సహితం దేవుని కొరకు పెట్టేవారినిగా వాళ్ళని వాళ్ళు పెంచినట్లుగా, ఇది సాధ్యమా అక్క? మనకు సాధ్యమా? మనం చేయగలమా అంటే, ఆళ్ళతో ఉన్న దేవుడే మనతో కూడా ఉన్నాడు. ఏమన్నాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, ఈ మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడు అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చెప్పాడనమాట. చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎంతమంది మిషనరీస్‌ని తల్లులు పెంచలేదు, వాళ్ళని దేశాల కొరకు మిషనరీస్‌గా అప్పగించలేదు, వాళ్ళు హతసాక్షులుగా అయ్యేటట్టుగా వాళ్ళు తల్లులు పెంచలేదు. కదా, మనం మిషనరీ బుక్స్ చదివినట్లయితే ఎంతమందో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనలాగా ఆర్డినరీ పీపులే గదా. కానీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ థింగ్స్‌ని వాళ్ళ కుటుంబాల్లో చేయగలిగారు. ఈ క్రిస్మస్ పేరెంట్స్ చేసినటువంటి విషయము అదనమాట. అంతేకాదు వీళ్ళు ఒక ఫోకస్డ్ ఫ్యామిలీగా మనము చూస్తాం. చాలా ఫోకస్డ్ ఫ్యామిలీ. వాళ్ళు దేవుడు ఏదైతే పర్పస్ వాళ్ళకి తెలియజేశాడో, ఆ పర్పస్ వాళ్ళ యొక్క మరణ పర్యంతరం కూడా దాన్నే ఫోకస్డ్‌గా బ్రతికారు వాళ్ళు. దాని కొరకే బ్రతికారనమాట. ఆ ఉద్దేశం కొరకే బతికారు. ఆ ఉద్దేశం కొరకే చనిపోయారు. ఆ ఉద్దేశం కొరకే తమ పిల్లల్ని గూడా పెంచారు. ఆ ఉద్దేశం కొరకే వాళ్ళని గూడా ట్రైన్ చేశారనమాట. అని మనం చూస్తాం. ఎప్పుడైతే దేవదూత దర్శించాడో ఆనాటి నుండి కల్వరి సిల్వరు ఆయన మరణాన్ని పొందుతా ఉన్నప్పుడు గూడా ఆమె నిలబడతది. ఆ తర్వాత అపోస్తల కార్యాల్లో ఆ యొక్క పెంతెకొస్తు దినాన కూడా అందరితో కలిసి ఆమె ప్రార్థనలో ఉంటది. ఏదైతే ప్రామిస్ చేయబడిందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ మధ్యలో ఉండాలని ఆమె ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అంటే వీళ్ళు చాలా ఫోకస్డ్‌గా బ్రతికేశారు. వేరే వాటి మీద వాళ్ళకి పెద్ద పెద్ద వాటి మీద వీటి మీద వాళ్ళ దృష్టి లేదు.
వారు కార్పెంటర్ పనే చేసుకున్నారు. ఆ ప్రొఫెషన్‌నే చేశారు. కానీ చాలా ఫోకస్డ్‌గా బ్రతికారనమాట. చాలా ఫోకస్డ్‌గా. మరి వాళ్ళు జీవించలేదా అంటే జీవించారు. వాళ్ళు తినలేదా అంటే తిన్నారు. వాళ్ళ పిల్లల్ని పెంచలేదా అంటే పెంచారు. వాళ్ళకి గృహం లేదా అంటే గృహం ఉంది. వాళ్ళకి ప్రొఫెషన్ లేదా అంటే ప్రొఫెషన్ ఉంది. అన్నీ గూడా చేసుకున్నారనమాట. అన్నీ గూడా చేసుకుంటూ చాలా ఫోకస్డ్‌గా బ్రతికి వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించినట్టుగా మనము చూస్తాం. మరి ఆ యొక్క శిలువ మరణం పొందుతున్నప్పుడు యోసేపు ఉన్నాడో లేదో అక్కడైతే నరేటర్ మనకు రాయలేదు. తర్వాత ఆయన ఒకవేళ చనిపోయి ఉండొచ్చు కానీ దేవుడు కానీ చాలా ఫోకస్డ్‌గా మాత్రం ఆ యొక్క కుటుంబం బ్రతికినట్టుగా మనం చూస్తాం. మన వ్యక్తిగత జీవితాల్లో గావచ్చు, కుటుంబాలుగా కావచ్చు, మనం ఫోకస్డ్‌గా బ్రతికే వరంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని వీళ్ళ ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, భక్సింగ్ గారు ఆయన రక్షించబడిన తర్వాత చాలా ఫోకస్డ్‌గా బ్రతికారు. యేసన్న గారు ఆయన రక్షించబడిన తర్వాత చాలా ఫోకస్డ్‌గా ఏదైతే చేయాలో అది చేసి వాళ్ళ జీవితాన్ని ముగించేశారు. విలియం కేరీ చాలా ఫోకస్డ్‌గా దేవుడు తనకి ఏ ఉద్దేశాన్నయితే తెలియజేశాడో ఆ ఉద్దేశం కొరకు చాలా శ్రమపడి తన పిల్లల్ని సహితం పోగొట్టుకొని ఆ పిల్లల్ని పాతిపెట్టడానికి ఆ యొక్క ఎవ్వరు లేకపోయినా తనే సమాధి తవ్వుకొని తనే పాతిపెట్టుకున్నాడు. కానీ ఇన్ని విషయాల్లో గూడా తనకేదైతే ఫోకస్ ఉందో ఆ ఫోకస్‌ని మాత్రం పక్కకు పోనీయకుండా చాలా ఫోకస్డ్‌గా బ్రతికి వాళ్ళ జీవితాన్ని గడిపేసినట్టుగా మనము చూస్తామనమాట. ఇంకా మరి స్టెరెట్ గారు, ఈనాక్ గారు గూడా వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా బ్రతికారు. చాలా ఫోకస్డ్‌గా బ్రతికి ఆ పర్పస్ కొరకే బతికి ఆ పర్పస్‌ని కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతేకాదు వీళ్ళు చాలా ప్లీజ్డ్ ఫ్యామిలీ అన్నమాట. ప్లీజ్ చేసేసారు దేవుణ్ణి. చివరికొచ్చేసరికి ప్లీజింగ్ ఫ్యామిలీ. చాలా ప్లీజ్ చేశారు. వాళ్ళ యవ్వనంలో ప్లీజ్ చేశారు. వాళ్ళ వృద్ధాప్యంలో గూడా చాలా ప్లీజ్ చేసి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారన్నమాట. కాబట్టి మన జీవితాలు అలా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ లెక్కొచ్చేసాం గదా! మనమందరం క్రిస్మస్ ఫ్యామిలీస్ ఇప్పుడు. అందరం గూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం గూడా క్రిస్మస్ ఫ్యామిలీస్. అయితే ఈ క్రిస్మస్ ఫ్యామిలీకి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోయేటువంటి మన ఫ్యామిలీస్‌కి ఉన్న తేడాని మనము గమనించుకోవాలి. వాళ్ళెలా క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ క్రిస్మస్‌ని కంప్లీట్ చేసుకున్నారు. మనమెలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మనమెలా కంప్లీట్ చేసుకోవాలని మనం ఆశపడతా ఉన్నాం. ఎన్ని క్రిస్మస్‌లెళ్ళిపోయాయో. ఇంకా మనం బ్రతికున్నంత కాలం గూడా కొన్ని క్రిస్మస్‌లు మన ముందుకొస్తాయి, ఎళ్ళిపోతాయి. అయితే మనము ఆహ్, ఏ క్రిస్మస్ ఫ్యామిలీగా బ్రతకాలని మనం ఇష్టపడతా ఉన్నాం అనేది మనము ఆలోచన చేయాలనమాట. చాలా సార్లు మన ఫోకస్ అంతా కూడా మరి బట్టల మీద, నగల మీద, లేకపోతే పిండి వంటల మీద, లేకపోతే దీని మీద ఉందా? మన సువార్త పట్ల ఏ పర్పస్ అయితే ఈ యొక్క క్రిస్మస్‌కి ఉన్నటువంటి పర్పస్ ఆ సువార్త సందేశాన్ని చాలా మందికి లోకరక్షకుడు ఈ లోకానికొచ్చాడు అన్న విషయము గొర్రెల కాపరులు తెలియజేశారు. జ్ఞానులు తెలియజేశారు. మరియా, యోసేపులు గూడా తెలియజేశారు. అయితే అది ఇప్పుడు మన చేతికి అందించబడింది. ఈ తరంలో ఉన్నటువంటి మన చేతికి ఆ క్రిస్మస్ సందేశము అందించబడింది. దాన్ని మనము ఫోకస్డ్‌గా మరి ప్రపంచానికి తెలియజేసే వారంగా గడిచిపోయిన క్రిస్మస్‌లు, రానున్న క్రిస్మస్‌లు గూడా ఈ క్రిస్మస్ పేరెంట్స్ లాగా ఉండి, మనము మన జీవితాల్ని ముగించాలి అని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని కూడా ప్రభువు మన నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి అలా ఉండడానికి ప్రభు హస్తాలకి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి చాలా చక్కని వర్తమానం 33.5 సంవత్సరాల యేసు ప్రభు యొక్క జీవితాన్ని మాకు ఒక్క గంటలో వివరించారు. మరి కుటుంబం యొక్క ప్రాధాన్యత, క్రిస్మస్ ఫ్యామిలీ ద్వారా కొన్ని విషయాలు మరి చక్కగా, సూటిగా మరి మాతో మాట్లాడినందుకు, మరి ప్లాన్డ్ ఫ్యామిలీగా ఫ్యామిలీ ఎలా ఉందో మన ఫ్యామిలీస్ కూడా అలాగే ఉండాలని మనం కోరుకుందామండి. సరి చేసుకుందాము. పర్పస్ కలిగిన ఫ్యామిలీగా, ప్యూర్ ఫ్యామిలీగా, పూర్ ఫ్యామిలీగా ఉన్నా సరే ప్రొటెక్టెడ్ ఫ్యామిలీగా, మరి ప్రైజింగ్ ఫ్యామిలీగా, ప్రేయర్ఫుల్ ఫ్యామిలీగా,
పర్సిక్యూటెడ్ ఫ్యామిలీగా, పేరెంటెడ్ ఫ్యామిలీగా, సువార్తను ప్రిజర్వ్ చేసిన ఫ్యామిలీగా, ఫోకస్డ్ ఫ్యామిలీగా ఎన్నో విషయాలు సిస్టర్ గారు మన మధ్యలో పంచుకున్నారు. మరి వాటన్నిటి ప్రకారం మన ఫ్యామిలీని కూడా మనం కట్టుకుందామండి. ఇంత మంచి వర్తమానం అందించినందుకు సిస్టర్ కి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వదించవలసిందిగా కోరుతాను. పాస్టర్ మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేసుకుందాం. చాలా గొప్ప వర్తమానం చెప్పారు తమ్మగారు, మీకు వందనాలు. ఎన్ని రకాల ఫ్యామిలీస్ ఉన్నాయని ఇప్పటివరకు నాకు కూడా తెలియదమ్మా. అవును, మహేష్ అని మన గ్రూప్ లో ఒక సిస్టర్ జాయిన్ అవుతారు. వాళ్ళ అక్క కొడుకు 32 సంవత్సరాలు వచ్చింది నిన్న చెప్పారు. ఆ బ్రదర్ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అదే ఒక పక్క ప్యారలైజ్ అయిపోయారంట. గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. 32 ఇయర్స్ అబ్బాయికి. మొన్నే మ్యారేజ్ అయిందంట మేలో. ఆ బాబు గురించి ప్రార్థనలో 30 ఇయర్స్ లోపే ఉంటాడు అక్క. అవునమ్మా, 30 ఇయర్స్ లోపే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక, బంగారు పదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో మీ పాదాలు చింత రావడానికి, శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇందాకనైనా సెలవు సరిని మొదలు పెట్టారు. ఆయన ద్వారా శ్రేష్టమైన కుటుంబ వ్యవస్థను మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామనైనా. ప్రభుత్వం గారు చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి, ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడికి వెళ్ళినా మీ సాక్షిగా ఆయన మిమ్మల్ని కలిగిన వారుగా ఉండి అనేక మందిని మార్చగలిగినటువంటి మీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మరి మహేష్ బాబుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. చిన్న వయసులో ఉన్నాడు తండ్రి, మరి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బిడ్డని మీరు తాకండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి, నేను ఆరోగ్యాన్ని కలుగు చేయండి. బ్రెస్ట్ ఎంతో బాధపడుతున్నాడు ఎవరి బిడ్డ, నేను ఎవరను మీరు రక్షించాలి తండ్రి. వారి ద్వారా స్వార్థ వినిపించబడాలి. ఆ బిడ్డను ఆయన సాక్షిగా నిలబడటం కోసమైనా ఆ బిడ్డను బ్రతికించాలని, ఆ బిడ్డ కలిగినటువంటి వ్యాధిని తొలగించాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి నెమ్మది కలిగించండి. అలాగే నీ జూమ్ కుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి కుటుంబాలను మేలు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేను ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఉదయకాల వేళ మీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నటువంటి బాబిని బట్టి, సహకరిస్తున్నటువంటి చెల్లి జాన్సీని బట్టి, ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే జాన్సన్ బట్టి, స్వరూపుని బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి మీ పాసానికి వస్తున్నాను. ఈ కూడిగా జీవితకాలం కొనసాగటానికి, అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడే విధంగా నాయన కూడికి బలపరుచుకొని మా కొర శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి ప్రతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అరుతం గారు మరొకసారి మీకు వందనాలు. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రార్థన ఆశీర్వాదం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించు, మా అపరాధములను క్షమించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నాయి నాయన. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకరమైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, మరి వాక్యం అందించిన రుతు సిస్టర్ కి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.